జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం సహజ, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో టూరిజంపై నిర్వహించిన సమావేశంలో పర్యాటక ప్రాధాన్యత గల ప్రాంతాలుగా పచ్చల ఛాయ సోమేశ్వర ఆలయం, లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్టపై రోపే ఏర్పాటు, డిండి ప్రాజెక్టు వద్ద బోటింగ్ సదుపాయాల విస్తరణ, దేవరచెర్ల శివాలయం, కాశరాజుపల్లి ఏలేశ్వరం, ఏకేబీఆర్ అజిలాపురం జలపాతం, పాలెం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే నెల్లికల్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలను అభివృద్ధి చేసే విషయమై కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షించారు. గుట్టల ప్రాంతాల్లో రోప్వేలు, వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ప్రత్యేక అనుభవం కలుగుతుందని, అటువంటి ప్రాజెక్టులకు సాంకేతిక సాధ్యత నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జలపాతాలు, అడవి ప్రాంతాలలో ఏకో టూరిజం అభివృద్ధి చేసి ప్రకృతి సంరక్షణకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానిక యువతకు డ్రగ్స్, హోమ్ స్టేలు, ఫుడ్ కోర్టులు, హస్తకళ విక్రయ కేంద్రాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఆదాయం పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి వేగవంతమవుతుందని, అందువల్ల త్వరితగతిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఏఎస్పీ రమేష్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, చెండూరు ఆర్డీఓ శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ, బుద్ధవనం ఇన్ఛార్జ్ శ్యామ్ సుందర్, టూరిజం, అటవీ, ఆర్కియాలజీ శాఖల అధికారులు హాజరయ్యారు.